అమ్మా అమ్మా ఏం చేస్తున్నావు? వంట చేద్దాం అనుకుంటున్నానన్నా. అవునా? అయితే నువ్వు చేయి, నేను చూసి నేర్చుకుంటా. ఇదేమైనా సినిమానా చూడ్డానికి? వంట చేస్తేనే వస్తుంది. సరే, నువ్వు పక్కన చెప్తుండు, నేను చేసేస్తా. సరే. అమ్మా, ఫస్ట్ వంట చేయాలంటే ఏం కావాలి? బ్రెయిన్ కావాలి, వెళ్ళి ఫ్రిడ్జ్ లో ఉంది తీసుకురా. ఓకే. అమ్మా, సరే సరే గాని ఫ్రిడ్జ్ లో కూరగాయలున్నాయి తీసుకురా. ఓకే. ఇదిగో అమ్మా. వెళ్ళి కడిగి తీసుకురా. అమ్మా, ఇప్పుడే స్నానం చేసి వచ్చానే. వాటర్ బట్టల మీద పడితే బట్టలు పాడైపోతాయే. ఇదొక్కటి నువ్వు చేసేసి మిగతా వంటంతా నేనే చేస్తా. సరే. ఇదిగో కడిగేశాను, సన్నగా కట్ చేయి. అమ్మా, నీకు తెలుసు కదే నాకు సన్నగా కట్ చేయడం రాదని. అమ్మ ప్లీజ్ అమ్మా, ఇదొక్కటి నువ్వు చేసేసి మిగతా వంటంతా నేనే చేస్తా. ఓహో, ఇలానా? ఇదిగోనే బాండి, ఆయిల్ పోసే. అమ్మా, ఆయిల్ పోసే అప్పుడు చింది మీద పడితే కాలుతుందమ్మా. నువ్వు పోసేసే, మిగతా వంటంతా నేనే చేస్తా. నువ్వు ఈరోజు వంట చేసినట్టే. చెప్పడం మర్చిపోయాను, ఆనియన్స్ కట్ చేయవే. అమ్మా, నీకు తెలుసు కదే ఆనియన్స్ కట్ చేసి నా కంట్లోంచి వాటర్ వస్తాయమ్మా. ప్లీజ్ అమ్మా, ఈ ఒక్క పని వచ్చేసి మీతో వంటంతా నేనే చేస్తా. చిన్నగా వసే, ఉప్పు కారం సరిపోయిందో లేదో చూడు, సరిపోతే వేస్తాను. మా, నాకు టేస్ట్ చూడడం రాదని నీకు తెలుసు కదే. నువ్వు టేస్ట్ చూసే, మీతో వంటంతా నేనే చేస్తా. వంట అయిపోయినట్టుంది, స్టవ్ ఆఫ్ చేసేసే. నేను వంట చేశాను, నేను వంట చేశాను, నేను వంట చేశాను, నేను వంట చేశాను. రేపు నువ్వు ఎవరింటికి వెళ్తావో కానీ ఆ ఇల్లు చల్లగా ఉండాలని ఆ దేవుని మొక్కుకుంటాను. థ్యాంక్స్ అమ్మా. క్యాప్షన్ ఏం పెడదాం? మీ కుకింగ్ ఫస్ట్ టైం డాట్ పోస్టెడ్. కొన్ని పిక్చర్స్ తీసుకుందాం. కష్టం నాది, క్రెడిట్ నీది. కానీ ఏమే, తినడానికి ఏమైనా తీసుకుని రా, బాగా ఆకలేస్తుంది. నాన్న, ఈరోజు వంట నేనే చేశాను. అమ్మో, ఏమే ఇప్పుడే ఫ్రెండ్స్తో లైట్గా బయట తినేసి వచ్చాను. ఏం వద్దులే, ఆకలేదు. కంగారు పడకండి, ఈరోజు వంట నేనే చేశాను, భయపడకుండా తినండి. అలా అయితే ఓకే. అంటే ఏంటి నాన్న, నేను వంట చేసి తినవా? నా వంట ఎంత చండాలంగా ఉంటుందా? అంటే అలానే కాదురా, నీకు గుర్తుందా లాస్ట్ టైం అమ్మ ఊరికి వెళ్ళినప్పుడు నువ్వు కాకరకాయ కర్రీ చేసావు. ఆ రోజు లక్ బాగుండి ఆ వంట నేను తినలేదు, బట్ నా కొలిక్ తిన్నాడు. తిన్న 1 month తర్వాత నుంచి వికలాంగుల కోటలో పెన్షన్ తీసుకుంటున్నాడు. అయ్యో, ఏమైందండి? అంటే మన అమ్మాయి వంట తిన్న తర్వాత పెరాలసిస్ వచ్చింది. దాంతో రైట్ హ్యాండ్ లెఫ్ట్ తిరిగింది, లెఫ్ట్ లెగ్ రైట్ తిరిగింది. మహా తల్లి. సరే సరే కూర్చోండి, వడ్డిస్తాను. ఏంటన్నా నువ్వు అది కూడా చెప్పాలా? నేనేం చేశాను రా, నువ్వు చేసిందే కదా చెప్పాను. పోనన్నా. అవును, తమ్ముడేడి? నేను వెళ్ళి తీసుకొస్తాను నాన్న. టైం కష్టం తినడం లేదు. నువ్వు కూర్చో. అమ్మా, మిగిలినవేం చేయమంటావు? పారేయమంటావా? అన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టేనా, మార్నింగ్ ఎవరైనా వస్తే ఇచ్చేద్దాం. హాయ్ ప్రియా. గుడ్ మార్నింగ్ ఆంటీ. ప్రియాకి తేడా తెలియట్లేదు. ఇట్రావే. ఏంటి ప్రియా శిష్యులు? నువ్వు ఇట్రావే. ఏరా, తాగావా? అర్రే, ఎలా కనిపెట్టేశారు? నేనెంత స్టడీగా ఉంటే నేను తాగానని మా అమ్మ నాన్నకి ఎలా తెలిసిందో నాకు తెలీదు, కానీ నేను తలుపు బాగానే ఉన్నాను, వాళ్ళు అసలు డోర్ తీయట్లేదంటే. అరే, డోర్ కొడితే తీయడానికి ఎవరు లేరురా. మీ మమ్మీ డాడీ ఊరెళ్ళారు, నువ్వు వస్తే ఇవ్వమని కీసిచ్చెళ్ళారు. అర్రే, మా ఇంట్లో ఎవరు లేరా?